తర్వాత మీరు సినిమాకి వచ్చారు? నేను చాలా రోజులైంది నేను సినిమాలు బాగా చూస్తాను, కానీ ఈ మధ్య నేను మంత్రిని అయిన తర్వాత చూడలేదు సినిమాలు. అదే టీవీలో చూస్తాను, మన టీవీలో సినిమాలు చూస్తుంటారు ఫ్రీక్వెంట్, డైలీ చూస్తాను. నేను మా ఇంట్లో టీవీ ఉంది అనుకోండి, కనీసం ½ అన్ అవర్ అని చూస్తాను నేను. యాత్ర 1 చూసారు? యాత్ర 1 చూస్తాను. ఎలా అనిపించింది అది? యాత్ర 1 మన అద్భుతంగా ఉంది. సినిమా పరంగా కాదు, రాజకీయ నేపథ్యంలో ఉండాలి, రాజకీయ విలువలు ఎలాగ ఉండేవాళ్ళు, మాటిస్తే కట్టుబడ్డం ఎలాగ ఉండాలి, ఇచ్చిన మాట ప్రకారం ప్రజల యొక్క మనసు తెలుసుకొని, ప్రజల యొక్క బాధలు తెలుసుకొని, ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకొని అవన్నీ కూడా ఒక పద్ధతిలో అమలు చేసి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలనేది గొప్ప సందేశాన్ని అక్కడ ఇచ్చారు. యాత్రలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చూసాము మనం. చాలా పెద్ద ఎత్తున ఒక కమర్షియల్గా హిట్ కాకపోయినప్పటికీ మామూలుగా బాగానే చాలా ప్రజలకు వెళ్ళింది. ఇది యాత్ర 2 ఎలా ఉండబోతుంది? మేము ఇక్కడ కమర్షియల్ హిట్ అనేది మనం చూడటం లేదు. దీంట్లో ఏమి సందేశం ఇచ్చినారు, అలాగే రాజకీయాలకు సంబంధించిన అంశం కూడా రాజకీయ నాయకులకు ఎటువంటి పాఠాలు చెప్తున్నారు, ఈ మూవీ నుంచి రాజకీయ నాయకుడిగా ఏం తెలుసుకోవాలి, మనం తెలుసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా పాటించాలి, పాటించిన తర్వాత ఏ విధంగా ప్రజలకు పాలించాలి అనేది ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. యాత్ర 2 పోస్టర్ చూసారా మీరు? జగన్కి ప్రతిరూపంగా తండ్రికి ప్రతిరూపంగా జగన్ ఉన్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితుల్లో ఈ యాత్ర 2లో జగన్ పాదయాత్ర ఉండబోతుందని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అంటే యాత్ర మనం చూసాం. యాత్ర 1లో జగన్తో ఎండ్ అయ్యింది, మనం చూసాం. అక్కడ యాత్ర 1లో ఎటు జగన్ వచ్చారు, జగన్ వచ్చిన తర్వాత ఆయన పాదయాత్ర చేపట్టబోయేదానికి వచ్చి ముగించారు. కాబట్టి ఇప్పుడు ఆయనతో బంధాలు, తండ్రి కొడుకుల అనుబంధం ఉంటుంది దీంట్లో. అదే మెలోడీ రామ ప్రతి దగ్గర ఉంటుంది, తండ్రి కొడుకుల అనుబంధం ఉంటుంది. అలాగే ప్రజలతో రాజశేఖర రెడ్డి సన్నిహిత సంబంధం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఎలాగ మమేకమై ఉన్నారు, ఆనాడు సంక్షేమానికి మహారాజుగా ఉంటే ఇంకా మరి 2 అడుగులు ముందుకేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంకా ముందుకెళ్ళారు. ఇటువంటి దీంట్లో ఉంటామని మేము భావిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారితో మీకు ఎటువంటి అనుబంధం ఉంది? ఆ రాజశేఖర రెడ్డికి మంచి అనుబంధం ఉందండి, ఎందుకంటే నన్ను ఇప్పుడు రాజన్న అని పిలిచేవారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. కారణం ఏమిటంటే అందరు ప్రపంచమంతా ఆయనకి రాజన్న అంటారు. నేను వెళ్ళేసరికి నన్ను రాజన్న మన వాళ్ళు ఎలాగున్నారనేవారు, మన వాళ్ళు ఎలాగున్నారు, అందరూ బాగున్నారు అనేది ఆ ఒక్క మాట చాలు మేము అన్ని మరిచిపోవడానికి. కొడుకుతో మీరు ప్రయాణం చేస్తున్నారు, మంత్రిగా కూడా ఉన్నారు మంత్రివర్గంలో. ఎలా ఉంది జగన్తో మీకు అనుబంధం ఎలా ఉంది? జగన్తో కూడా అదే, ఆ రోజు రాజన్న అని పిలిచాడు, ఈ రోజు అన్న అని పిలుస్తుండే. ఆయన రాజన్న నా పేరుతో పిలిచాడు, రాజా అన్న అంటాడు. ఇప్పుడు ఆయన అన్న అంటారు, రాన్న కూర్చొని రాజన్న రా కూర్చోంటారు. అట్లేదు కూర్చొని మనం ఏది చెప్పినా చేస్తున్నారు, మన మాట వింటున్నారు, అట్లేదు అన్ని చేస్తున్నారు. మన ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశాలకు కానీ, నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు కానీ, లేదా రాజకీయానికి సంబంధించిన అంశాలు ఏది తీసుకెళ్ళినా దాన్ని సానుకూలంగా తీసుకొచ్చి అధికారులు వెంటనే పిలిచి ఇది ఇమీడియట్గా పరిశీలన చేయండి, పరిశీలన చేసి పరిష్కరించండి అని చెప్తున్నారు. అది ఆయనకి తేడా. సో సంతృప్తి ఉంది, మొత్తానికి సంతృప్తిగా ఉంది. తండ్రితో 2 సార్లు ఎమ్మెల్యే నేను, కొడుకుతో 2 సార్లు ఎమ్మెల్యే, రాజశేఖర రెడ్డి గారితో 2 సార్లు ఎమ్మెల్యే నేను. కానీ ప్రతిపక్షాలు అంటున్నాయి ఇది ఓన్లీ ఎన్నికల జిమ్మిక్ కోసం, ఎన్నికల దీనికోసమే ఇటువంటి సినిమాలు తీస్తున్నారు, దీనికి ప్రభావం కూడా చాలా దుష్ప్రభావంగా వేరే ఉంటుంది అనుకుంటున్నారు. ప్రతిదాన్ని కూడా రాజకీయం చేయబడితే ప్రతిపక్షాలు అది హక్కు అనుకుంటామో, బురద చల్లడం మరి అలవాటు అనుకుంటామో మనం చెప్పక్కర్లేదు. ప్రతిదాన్ని కూడా రాజకీయం చేస్తారు. ఇప్పుడే మనం వాళ్ళకి చెప్పాను, నాకు ఒక విషయంలో మా గిరిజన ఎమ్మెల్యే అందరి మీద కూడా చంద్రబాబు నాయుడు అరకులో వచ్చి ఆరోపణలు చేశారు. నా మీద కూడా నేను మంత్రి అయిన తర్వాత ఆస్తులు కూలబెట్టుకుంటున్నానని చెప్పారు. నేను పెద్ద ప్రెస్ స్టేట్మెంట్ పెట్టి నేను చెప్పాను మీడియాతో, నా దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నావు, ఎక్కడ ఉన్నావు చెప్పానండి. పాప మళ్ళీ పేదవాళ్ళు కదా, వాళ్ళకే ఇచ్చేస్తాను నేనని, వాళ్ళకే ఇచ్చేస్తాను నేను నా దగ్గర ఉన్నవి. ఇంతవరకు నన్ను మొదటిసారిగా విమర్శలు చేసింది ఆయన మాత్రమే. నా నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకులకు కూడా ఇంతవరకు నన్ను విమర్శలు చేయడం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా కలుపుకొని వెళ్ళిపోవడం నాకు అలవాటు. ఎన్నికలు పోటీ చేసేటప్పుడు మనం తప్పదు, ప్రత్యర్థులకు చూస్తాం కాబట్టి. ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన తర్వాత వాళ్ళు మన దగ్గరికి వచ్చినా, లేదా ప్రజా సమస్యలు మన దగ్గరికి వచ్చినా, ఆ గ్రామాలకి ఏది అవసరం వచ్చినా చేయవలసిన మనకు బాధ్యత ఉంటుంది. ఆ విధంగా మనం వెళ్ళిపోతున్నాం. అట్లేదు తప్పకుండా యాత్ర సక్సెస్ అవుతుంది. విజయయాత్ర జైత్ర యాత్రగా కొనసాగాలని మేము కోరుకుంటున్నాం.